ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. జూలై 10వ తేదీ వృశ్చిక రాశి వారికి జరగబోయే మార్పులు చూస్తే కనుక ఖచ్చితంగా ఎవరైనా షాక్ అవ్వాల్సి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ కాల్ ద్వారానే జాతకం అనేది చెప్పబడినండి. గురువు గారి పేరు విజయరాజు గారండి. స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడిన వ్యాపార సమస్యలు, ఉద్యోగ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, ఆస్తిగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా 100% ఖచ్చితంగా మనకి జాతక ఫలితాల ప్రకారం మార్పు అనేది జరగబడినండి. గురువుగారు చాలా నమ్మకమైన గురువుగారు చెప్పినట్టుగా జరుగుతుంది. గురుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 9100263308 అండి. ఎక్కడున్నా సరే ఈ గురువుగారిని ఒక్కసారి ఫోన్ కాల్ ద్వారా సంప్రదించండి. చాలా నమ్మకమైన గురువుగారు చెప్పినట్టుగా జరుగుతుంది. ఈ రాశి వారికి రేపటి రోజున జరగబోయే అదృష్ట విషయాలు కనుక మీరు చూసినట్లయితే ఖచ్చితంగా నోరు ఎలగబెడతారండి. అదృష్టానికి ఈ రాశి వారు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రేపటి రోజున ఈ రాశి వారికి మీ జీవితాన్ని మలుపు తిప్పే 2 అత్యంత కీలకమైనటువంటి శుభవార్తలు మీ చెంతకు చేరబోతున్నాయి. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్నటువంటి ఎన్నో ప్రమాదాల నుండి, ఎదుర్కొన్నటువంటి కష్టాల నుంచి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చినటువంటి ఆ దైవం ఏదైతే ఉందో ఇప్పుడు మీకు ఒక గొప్ప మార్గదర్శిగా మారి మీ చెయ్యి పట్టి మిమ్మల్ని ముందుకు నడిపించబోతోంది. మీ చుట్టూ ఎవరూ లేని ప్రశాంతతమైనటువంటి సమయంలో మాత్రమే ఈ రహస్యాలను తెలుసుకోవాలని మీరు అనుకుంటే మీ జీవితంలో జరగబోయేటటువంటి అదృష్టాలు ఏమిటో మీరు అర్థం చేసుకోవడానికి ఈ వీడియోని అసలు మిస్ కాకుండా చివరి వరకు వినండి. ఈ రాశి వారు అత్యంత ఆకర్షణీయమైనటువంటి రూపంతో పాటు అంతకు మించినటువంటి స్వచ్ఛమైనటువంటి మనసు కలిగిన వారు. ఎవరితో మాట్లాడినా ఎంతో ప్రేమగా, నికాసమైనటువంటి సత్యంతో మాట్లాడడం అనేది వీరి యొక్క ప్రత్యేకత. అసలు అబద్ధాలు చెప్పడం అనేది వీరి రక్తంలోనే లేదు. జీవితం ఎన్ని కష్టాలను ఎదురు చూపినా, ఎన్ని గుండె కోతలను మిగిల్చినా వీరు మాత్రం ఏమాత్రము కూడా వెనకడుగు వేయకుండా వీరి యొక్క కృషితో వీరు ఎప్పుడు ముందుకు సాగుతూనే ఉంటారు. ముఖ్యంగా కుటుంబం యొక్క బాధ్యతలు వీరిపైన ఎక్కువగా ఉండటంతో ఆ భారాన్ని భుజాన వేసుకుని తమ వారి కోసం ఎంతో కష్టపడుతూ వారి జీవితంలో అలుపెరగని పోరాటం చేస్తూ, అయితే ఈ రాశి వారికి అధిపతి అయినటువంటి శుక్రగ్రహం మీ పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సాధించింది. ఆ శుక్రుడి యొక్క అనుగ్రహంతో మీ జీవితం ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి దిశలో ప్రయాణిస్తూ ఇన్నాళ్లుగా పడ్డటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోయేటటువంటి మార్గం అనేది సుగమం కాబోతుంది. దీని ఫలితంగా మీ జీవితంలోకి వరుసపెట్టి శుభవార్తలు వచ్చి పడబోతున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా గత శనివారం నుంచి మిమ్మల్ని వెంటాడుతున్నటువంటి పీడకలలన్నీ కూడా, మానసిక ఆందోళనలు, ఆటంకాలన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా కనుమరుగైపోతాయి. సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతాయి. ఇప్పటి వరకు డబ్బు విషయంలో మీరు పడ్డటువంటి కష్టాలన్నీ కూడా కాలం సమాధానం చెప్తుంది. ఇక నుంచి డబ్బుకి ఏ కొరత లేకుండా ఆకస్మిక ధనలాభం అనేది కలుగుతుంది. మీ కుటుంబంలో ఎన్నాళ్లుగా ఉన్నటువంటి మనస్పర్ధలు, ఆర్థిక ఇబ్బందులు మూలమట్టంగా తొలగిపోయి మీ ఇల్లు సుఖ సంపదలతో, అంతులేని సంతోషాలతో కళకళలాడబోతోంది. ఎప్పుడో ఆగిపోయిన పనులు, మీ మధ్యలో ఆగిపోయినటువంటి కళలన్నీ కూడా ఇప్పుడు వేగంగా పూర్తవుతాయి. నిజానికి ఈ రాశి వారికి అసాధారణమైనటువంటి తెలివితేటలు, తిరుగులేని ధైర్యం కలిగినటువంటి వ్యక్తులు. ఎదురొచ్చేటటువంటి సమస్య ఎంతటిదైనా సరే తమదైనటువంటి స్థాయిలో చాకచక్యంతో దాన్ని చిక్కులు చేసి దానిలో నెగ్గటమే వీరి యొక్క నైజం. వీరి మాటల్లో తెలియని గాంభీర్యం, ఎదుటివారిని ఆకట్టుకునేటటువంటి గౌరవంతో ఉట్టిపడుతూ ఉంటారు. తమని నమ్ముకున్న వారి కోసం, తమ ప్రియమైనటువంటి వారి భవిష్యత్తు కోసం ఎంత కష్టమైనా ఓర్చుకుని అలుపెరగని గొప్ప మనసు వీరిది. ఇప్పుడు ఆ కష్టానికి ప్రతిఫలం దక్కే అద్భుతమైనటువంటి కాలం అనేది రాబోతోంది. ఈ రాశి వారు పుట్టుకతోనే నికాసైన నిజాయితీ పరులు. పొరపాటును కూడా ఎవరిని మోసం చేయాలి అనే ఆలోచన వీరికి రాదు. కానీ వీరి యొక్క అమాయకత్వాన్ని, వీరి యొక్క మంచితనాన్ని ఆసరాగా తీసుకుని వారు వీరిని నమ్మించి మోసం చేసిన ఈ రాశి వారు మాత్రం వారిని ఎప్పుడూ కూడా వీడరు. అందుకనే వీరి యొక్క భవిష్యత్తు ఎప్పుడూ కూడా అత్యంత సుస్థిరంగా వెలుగులతో నిండి ఉంటుంది. ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్నటువంటి అధిక కష్టాలని రూపుమార్పి అడుగడుగునా మీకు అదృష్టాన్ని సృష్టించడానికి ఒక అత్యద్భుతమైనటువంటి దైవం మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. దీని వలన మీకున్నటువంటి అప్పుల లూబి నుండి మీరు బయటపడడమే కాకుండా మీరు ఏ పని తలపెట్టినా అది ఏమాత్రమూ కూడా శ్రమ లేకుండా అత్యంత అద్భుతంగా పూర్తవుతుంది. ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన వారికి గ్రహ సంచారం అనేది అద్భుతంగా అనుకూలిస్తుంది. ఈ గ్రహ సంచారం వల్ల మీరు ఇన్నాళ్లుగా పడ్డటువంటి ప్రతి రక్తపు చుక్క కష్టానికి కూడా మీ ప్రతి కష్టానికి లెక్కింపు లేనంత విధంగా మీకు ప్రతిఫలం అనేది లభించబోతోంది. రాబోయే రోజుల్లో మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి చీకటి కష్టాలన్నీ కూడా వెళ్ళిపోయి ప్రశాంతమైనటువంటి జీవన ప్రయాణం అనేది మొదలు కాబోతోంది.
ఇన్నాళ్లుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆ మనశ్శాంతి ఇప్పుడు మీ సొంతం కాబోతోంది. విద్యార్థుల విషయానికి వస్తే చదువులో మీ యొక్క ఏకాగ్రత తిరుగులేని విధంగా మారుతుంది. మంచి పురోగతిని సాధిస్తారు. పరీక్షల్లో మీ విజయకేతనం ఎగరవేయడం అనేది ఖాయం. అటు వ్యాపారస్తులకు అదృష్టం వర్ణించి మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాఫీగా సాగిపోవడమే కాకుండా లాభాల వర్షం కురవబోతోంది. ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఆశించినటువంటి స్థాయిలో జీతాలు పెరగడం, ప్రమోషన్లు రావడం అనే శుభవార్తలు వినే కాలం అనేది రానే వచ్చింది. నిరుద్యోగుల నిరీక్షణకు తెరపడనుంది. మీ కలల యొక్క ఉద్యోగం అతి త్వరలోనే మీ చేతికి చేరుతుంది. ఈ రాశి వారిలో ఉండే మరొక ప్రత్యేకత ఏమిటి అంటే, వీరికి కోపం వచ్చినా సరే వీరు చూపించేటటువంటి ప్రేమకు సంకేతం మాత్రమే. తమకు ఇష్టమైన వారికి కష్టాలు వస్తే ప్రాణాలు ఇవ్వడానికైనా సరే వీరు వెనకాడరు. వీరి మనసు ఒక్కసారి నొచ్చుకున్నా అంటే ఎవరైనా సరే వీరి మనసును ఒక్కసారి ఏదైనా గాయపరిచినా సరే తిరిగి దానిని అతికించడానికి, ఆ గాయాన్ని మార్చడం అంటే వారిని మార్చడం అంత సులువు కాదు, అంత సులువుగా మానిపోదు. ఈ రాశి వారు 100 మందిలో ఉన్నా కూడా ఎక్కడో చోట మనసులో ఒంటరిగా ఉండడానికి ఈ రాశి వారు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. బయట ప్రపంచానికి ఎంతో చిరునవ్వుతో కనిపిస్తున్నా వారి అంతరాత్మలో మాత్రం ఎంతో అంతు చిక్కని బాధలు, భరించలేని కష్టాలు ఎన్నో దాగి ఉంటాయి. ఎన్నో కష్టాల్ని భరించి తమ వారు ఎంతో సంతోషంగా ఉండాలి అని అనుకునే గొప్ప వ్యక్తిత్వం వీరిది. వీరి సహాయ గుణం ఎంతటిది అంటే అడిగిన వారు శత్రువులైనా సరే కాదనలేనంత గొప్ప మనసు వీరి సొంతం. అయితే ఇన్నాళ్లుగా మీ కష్టాల్ని గమనిస్తున్నటువంటి ఆ విఘ్నేశ్వరుడు ఇప్పుడు మీ చెయ్యి పట్టుకోబోతున్నాడు. రాబోయే రోజుల నుంచి ఆ గణనాథుడి యొక్క ఆశీస్సులు ఈ రాశి వారిపై వెల్లువెరిలా కురవబోతున్నాయి. గతంలో మీకు ఎన్నో ఎదురైనటువంటి ముత్తుసూలమైనటువంటి ప్రమాదాల నుంచి, కటిక చీకటి కష్టాల నుంచి ఆ స్వామి మిమ్మల్ని ఒక రక్షక కవచంలా కాపాడుతూ వస్తున్నాడు. ఈ వచ్చే బుధవారం రోజు ఆ భక్తి శ్రద్ధలతో వినాయకుడి యొక్క ఆలయానికి వెళ్ళి ఒక కొబ్బరికాయని కొట్టి మనసారా ప్రార్థించండి. ఆ మూషిక వాహుడి యొక్క అనుగ్రహం అనేది మీ పైన ఎక్కువగా ప్రార్థిస్తుంది. దీని వలన ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి దరిద్ర బాధల నుంచి, గ్రహదోషాలు అన్నీ కూడా మంచులా కరిగిపోతాయి. మీ జీవితంలో ఎవరు ఊహించని రీతిలో తిరుగులేని విధంగా శుభ పరిణామాలు మొదలు కాబోతున్నాయి. అఖండ ధనలాభంతో పాటు మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు తాండవించబోతున్నాయి. ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ కుటుంబ సభ్యులందరూ కూడా అత్యంత సుఖ సంతోషాలతో గడిపే రోజులు రాబోతున్నాయి. మీకు దక్కినటువంటి ఈ సువర్ణ అవకాశాన్ని అసలు వదులుకోవద్దు. ఆ వినాయకుడి యొక్క దీవెనలతో మీకున్నటువంటి శత్రు పీడల నుంచి బయటపడండి. గతంలో మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారు, ఎగతాళి చేసిన వారి సైతం మీ విజయాన్ని చూసి అపూర్వపడి మళ్ళీ తిరిగి మీ దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తారు. మీరు నిజంగా ఆ గణపతి యొక్క అనుగ్రహం పొందిన మహా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. మీ జీవితంలోకి రాబోతున్నటువంటి ఆ మహా అదృష్టాన్ని ఇక ఏ శక్తి కూడా ఆపలేదు. రేపటి నుంచే మీ దశ అనేది తిరగబోతోంది. మీ పాలిట అద్భుతమైనటువంటి సువర్ణ అవకాశం అనేది, అధ్యయనం అనేది కూడా ప్రారంభం కాబోతోంది. రేపటి బుధవారం రోజున ఒక చిన్న పసుపు కొమ్ముని ఒక పసుపు రంగు వస్త్రంలో చిన్న మూటలా కట్టి మీ ఇంటి సింహద్వారం గుమ్మానికి వేలాడదీయండి. ఈ చిన్న క్రియ మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా తొలగిపోయేలాగా చేస్తుంది. మీకున్నటువంటి దరిద్రాన్ని దూరం చేసి లక్ష్మీదేవిని మీ గడప లోపలికి ఆహ్వానిస్తుంది. దీని వలన నిలిచిపోయినటువంటి ధన ప్రవాహం అనేది మరలా మీకు తిరిగి ఒక అదృష్టాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. అష్టైశ్వర్యాలు మరలా మీ తలుపు తడతాయి. ఈ అరుదైనటువంటి అవకాశాన్ని అసలు చేయిజార్చుకోకండి. 2 రోజుల తర్వాత ఆ పసుపు మూటను తీసి పవిత్రమైనటువంటి పూల మొక్కల మొరట్లో పెట్టండి. ఆ పరిహారం అనేది ఊహించినటువంటి మీకు శుభ పరిమాణాలని తెచ్చిపెడుతుంది. అయితే ఈ రాశి వారు ఒక విషయంలో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి. బయట వ్యక్తులు చెప్పే మాయమాటలను గుడ్డిగా నమ్మి మోసపోకండి. అలా చేస్తే కనుక మీరు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం అనేది ఉంది. ఇతరుల విషయాల కంటే మీ ఎదుగుదలకి మీకు ఏది మంచిదైతే దానిపైనే దృష్టి పెట్టండి. ఇక పెళ్లి కోసం నిరీక్షిస్తున్నటువంటి ఈ రాశి వారికి ఇది ఆ దేవుడు ఇచ్చినటువంటి ఒక వరం లాంటి సమయం. మీరు ఎంతో కాలంగా మీ మనసులో దాచుకున్నటువంటి కోరికలన్నీ కూడా ఇప్పుడు అవన్నీ కూడా మీకు నెరవేరబోతున్నాయి. మీరు ఇష్టపడినటువంటి వ్యక్తితోనే మీకు వివాహం అనేది నిశ్చయం కాబోతోంది. వీలైనంతలో మీకు గోమాతకు పండ్లను సమర్పించండి. ఈ చిన్న దాన ధర్మాలు మీ జీవితంలో ఉన్నటువంటి సమస్త దోషాలనన్నీ కూడా తొలగించేలాగా చేస్తాయి. సమూలంగా తుడిచిపెట్టి మీ భవిష్యత్తును వెలుగులమయం అనేది చేస్తుంది. మీ ప్రయాణంలో వెలుగయ్యే అడ్డంకులన్నీ కూడా ఇప్పుడు మంచులా కరిగిపోతాయి. ఎక్కడో చిక్కుకుపోయినటువంటి మీ సొంత డబ్బు తిరిగి మీ చేతికి దక్కుతుంది. భవిష్యత్తులో మీ ధనలాభాలు ఊహించని రీతిలో పెరగబోతున్నాయి.
కాబట్టి ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఏమాత్రము కూడా నిర్లక్ష్యం చేయకుండా ఒడిసి పట్టుకోండి. అయితే మరుముఖ్యంగా బయట వారితో అనవసరమైనటువంటి గొడవలకు వాగ్వాదాలకు దూరంగా ఉండడం చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా మీ పరిచయస్తుల్లో ఆర్ఆర్ లేదా ఎస్ఎస్ అనే అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. వారి వలన మీ జీవితంలోకి కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం అనేది ఉంది. ఏదైనా కొత్త కార్యాలు లేదా ముఖ్యమైనటువంటి పనులు మొదలు పెట్టాలి అంటే సోమవారము లేదా శనివారం రోజుల్ని ఎంచుకోండి. ఆ రోజుల్లో ఈ రాశి వారికి తిరుగులేనటువంటి విజయాలు లభిస్తాయి. కానీ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, కానీ ఈ 2 రోజుల్లో పొరపాటును కూడా నీలం రంగు వస్త్రాలను ధరించకండి. అది మీకు ఇబ్బందుల్ని కలిగించవచ్చు. ఈ రాశి వారికి అదృష్టాన్ని మోసుకొచ్చే రంగులు ఆకుపచ్చ రంగు, ఎరుపు రంగు, పసుపు రంగు, తెలుపు మరియు గులాబీ. ఈ రంగులను వాడుతూ మీ యొక్క అదృష్టపు సంఖ్యల్ని అనుసరించడం వలన మీ జీవితం మరింత ప్రకాశవంతంగా మారుతుంది. సో చూశారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి, ఇంకా ఈ రాశి వారు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరలా ఇంకొక వీడియోలో కలుసుకుందాం.